నమస్తే మాస్టర్స్. కంటిన్యూషన్. అలా ఎన్ని గంటలకు కూర్చున్నా కానీ హ్యాపీగా కూర్చునేదాన్ని, నీరసం ఉండేది కాదు. నాకే ఆశ్చర్యం అనిపించేది, నేనేనా ఎన్ని గంటలు కూర్చుంటున్నాను, ఒక అరగంట కూర్చుని నేను అనిపించేది. అంతేకాదు, అప్పటి నుంచి ఎంతో సంతోషంగా టైం ఎలా గడుస్తుందో కూడా తెలిసేది కాదు. చాలా హ్యాపీగా అనిపించేది. అలాగే ఈ గ్రూప్లో మ్యామ్ యాన్సెస్ట్రల్ హీలింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డేనే ఇంకా ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు అన్నీ మొదలైనవి. మా ఇంట్లో అందరికీ కూడా మొదలైనవి. వాళ్ళందరూ ఒక్కరోజు జ్వరమే, వాళ్ళందరికీ ఒక్కరోజు జ్వరం వచ్చి తగ్గింది. కానీ ఆ నీరసం, బాడీ పెయిన్స్ నెల రోజులు ఉన్నాయి. వాళ్ళు ట్యాబ్లెట్లు వాడినా కానీ, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ చాలా ఎక్కువ వాడారు. ట్యాబ్లెట్లు అవి మంచి పవర్ఫుల్ ట్యాబ్లెట్లు వాడారు. కానీ నేను మాత్రం ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. నాకు జ్వరం కూడా 4 రోజులు వచ్చింది. రావటం తగ్గటం. మా వాళ్ళైతే వైరల్ ఫీవర్ అయిపోతుందేమో, ఎక్కువైపోద్ది, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు అని కంగారు పడ్డారు. నువ్వు వేసుకో అని చాలా ఫోర్స్ చేశారు కూడా. కానీ నేను మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకోను అన్నాను, వేసుకోలేదు. బాగా జ్వరం వచ్చినప్పుడు ఒక అరగంట కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టేసేది. అలాగే రాత్రిపూట కూడా ఎంత జ్వరంగా ఉన్నా నేను ఆ బాబాజీని ఒకటే ప్రార్థించేదాన్ని. బాబాజీ, నేను 3 AM మెడిటేషన్ మాత్రం మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా కూర్చోగలగాలి, సహాయం చేయండి బాబాజీ అని. అలాగే రాత్రిపూట కూడా ఎంత జ్వరం ఉన్నా కానీ ఆ 3 జ్వరం తగ్గిపోయేది. చక్కగా కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. నీరసంగా కూడా అనిపించేది కాదు. అలాగే నాకు ఈ జ్వరము, జలుబు, దగ్గు ఒక వారం రోజులు ఉన్నా వాటి వల్ల నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. నేను వాటిని ఒప్పుకున్నాను. కానీ ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, మెడిటేషన్ మానలేదు. అలాగే మా వాళ్ళు కూడా, నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో 3 గంటల ధ్యానం, మా ఇంట్లో వాళ్ళకి కూడా హీలింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి షుగర్ ప్రాబ్లం 20 సంవత్సరాలు, మా అత్తగారికి బీపీ షుగరు 20 సంవత్సరాలు బట్టి, మా వారికి కూడా ఇంచుమించు 20 సంవత్సరాలుగా షుగరు. మా వారిది మంచి టెన్షన్ వర్క్. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఇన్సులిన్ తీసుకున్నా, ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తింటారు. అయినా కానీ షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండేది కాదు. ఎప్పుడు 250 పైనే, 300, 350 కూడా ఉండేది. ఎప్పుడు ఇవే రీడింగ్స్, ఒక 20, 30 అటు ఇటుగా ఇవే రీడింగ్స్. 20 సంవత్సరాలుగా నేను ఇవే రీడింగ్స్ చూస్తున్నాను, షుగర్ లెవెల్స్. కానీ నేను ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆశ్చర్యంగా వాళ్ళ రీడింగ్స్ 150, 160. అసలు ఎంత తక్కువ రీడింగ్స్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు కూడా ఈ మార్పును గమనించి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం కొంచెం పెంచారు. కానీ 3 AM మెడిటేషన్లో మాత్రం ఇంకా కూర్చోవట్లేదు, కొంచెం టైం పడుతుందేమో. అయితే మా అత్తగారికి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. స్లీపింగ్ పిల్ వేసుకుంటేనే నిద్ర వచ్చేది. అలాంటిది ఆవిడకి కాసేపు కూర్చొని ధ్యానం చేసిందంటే ఇక వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్నట్టు నిద్రపోయేవారు. ఆవిడేమంటారంటే, నాకేం అక్కర్లేదు, నాకు హాయిగా నిద్ర పడుతుంది చాలు, నేను కాసేపు ధ్యానం చేసుకుంటున్నాను, నాకు రాత్రిపూట ఎలాంటి ట్యాబ్లెట్లు వేసుకోకుండా హాయిగా నిద్ర పడుతుంది, నా షుగర్ కూడా కంట్రోల్లో ఉంది, చాలు, నాకు ఇది చాలు అంటారు. ఆ అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే అసలు మనం ఈ టైంలో భూమి మీద ఉన్నామంటేనే ఒక అద్భుతం. ఎందుకంటే ఈ సమయం మళ్ళీ మళ్ళీ రాదు. అంతేకాదు, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, మనకు మాత్రమే ఈ లింక్ దొరికింది. అంటే బాబాజీ మనల్ని ఎన్నుకున్నారు, మనకు అర్హత ఉంది కాబట్టి మనం ఈ గ్రూప్లో ఉన్నాం. ప్లీజ్ మాస్టర్స్, దయచేసి గ్రూప్లో జాయిన్ అయ్యి ధ్యానం చేయకుండా మాత్రం ఉండకండి. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేయండి, ఖచ్చితంగా మార్పులు చూస్తారు. బాబాజీ దృష్టిలో అందరూ ఒకటే, అందరినీ సమానంగా చూస్తున్నారు. కాకుంటే
కొంతమందికి అనుభవాలు వస్తున్నాయి, మాకు రావట్లేదు అని ఎందుకు జరుగుతుంది అంటే నమ్మకంలో తేడా. ఎంత ఎక్కువ నమ్మితే అంత తొందరగా మనకు అనుభవాలు వస్తున్నాయి, చూడగలుగుతున్నాం. ఏమాత్రం అనుమానాలు ఉన్నా అది హీలింగ్స్ అయితే జరుగుతాయి, కానీ టైం పడుతుంది, స్లో అయిపోతుంది ప్రాసెస్. మనం ఎంత గట్టిగా బలంగా నమ్మి కూర్చుంటే మనకు అంత తొందరగా హీలింగ్ స్టార్ట్ అవుతున్నాయి. హీలింగ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి, కాకపోతే అది మన నమ్మకాన్ని బట్టి కొంచెం ముందు వెనక అవుతున్నాయి అంతే. హీలింగ్స్ అయితే పక్కా. అసలు ఇట్లాంటివి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు. మనకి ఇంత చక్కగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మనం ఇన్ని జన్మలు, ఎన్నో జన్మలు ఇట్లాగే గడిపేశాం. ఎన్నో జన్మలు ఇట్లాగే ఇంటి పనులు, వంట పనులు, పెళ్ళి, పిల్లలు ఇట్లాగే గడిపేశాం. మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందో రాదో కూడా తెలియదు. ప్లీజ్ మాస్టర్స్, ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. బాబాజీ మన కోసం 100 మెట్లు కిందకి దిగి చెయ్యందిస్తూ ఒక్క మెట్టు పైకి ఎక్కమంటున్నారు. అది కూడా కష్టం కాదు, ఏమి చేయమంటం లేదు. 3ంటికి లేచి కూర్చొని ధ్యానం చేయండి అంటున్నారు అంతే. మిగిలిందంతా బాబాజీ లక్షలాది మంది మాస్టర్స్ చూసుకుంటున్నారు, సహాయం చేస్తున్నారు. నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఇట్లాంటి అవకాశం ముందు ముందు వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. ఈ జన్మలో మనకి ఈ అదృష్టం దక్కింది, దీన్ని మనం